రాజకీయాల్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు అంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం అంటే నేను బీజేపీ పార్టీకి నా సిద్ధాంతము, అందులో ఉండే సిద్ధాంతము చూసుకొని నాకు నా అది ఒక అద్దంలాగా నా సిద్ధాంతం ప్రతిబింబిస్తుంది అనుకుని నేను అందులోకి వెళ్ళాను. ఇప్పుడు హిందూపురం అనేటువంటి ఒక క్షేత్రం, ఏది ఎంపీ క్షేత్రం, అది నన్ను ఆకర్షించింది. ఆంధ్రాలో ఎన్నో ఎంపీ క్షేత్రాలు ఉన్నాయి కదా. ఇంకా చెప్పాలంటే నేను ఉండేది కాకినాడలో నిలబడడానికి నాకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కొన్ని వేల మంది అక్కడ సిద్ధంగా ఉంటారు, అది వేరే విషయం. కానీ నేను హిందూపురం అనేటువంటిది నేను ఎందుకు దానికి ఆకర్షితున్నానంటే, మొట్టమొదటిది 543 ఎంపీ క్షేత్రాల్లో భారతదేశంలో హిందూ అనే పేరిట పిలువబడే ఏకైక క్షేత్రం హిందూపురం. నాకు అనిపించింది అక్కడ ఈ కాషాయాన్ని ఎగరేయగలిగితే అది నాకు ఒక కళ. నెంబర్ 1. నెంబర్ 2, హిందూ సామ్రాజ్యానికి విజయనగర సామ్రాజ్యం ఏదైతే హిందూ సామ్రాజ్యంగా పిలువబడిందో దానికి హంపి ప్రధాన రాజధాని అయితే, పెనుగొండ కూడా దానికి 2వ రాజధానిగా భావించి అక్కడ ఒక విడిది కింద దాన్ని తీసుకునేవారు. లైక్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి హైదరాబాద్ ఎలాగైతే వాళ్ళకి విడిది కింద భావిస్తారో అలాగనే అది కూడా ఒక విడిదిలా భావించేవారు. చరిత్రలో కాలాంతరంలో హరిహర బుక్కరాయలు ఆ సమయం వచ్చేటప్పటికి మనకు ఆ విద్యారణ్య స్వామి వారు హంపి కూడా తురకల యొక్క దాడి దండయాత్రలు పెరగడం, ఈ టిప్పు గిప్పులు వీళ్ళందరూ వెళ్ళడంతో దాన్ని ఎలాగన్నా నిలువరించి మనం రక్షించుకోవాలనే దాంట్లో పెనుగొండనే ప్రధానంగా రహస్య రాజధానిగా వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడి నుంచి కేంద్రంగా పరిపాలించారు. ఆ తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోగలిగారు. అంటే పెనుగొండ అనేటువంటిది హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం. సో దాంట్లో హిందూపురము, పెనుకొండ, కదిరి, మడకశిర, అలాగనే ధర్మవరము, పుట్టపర్తి, అలాగనే రాప్తాడు అంటే అనంతపురం యొక్క రూరల్, ఈ 7 కలిపి హిందూపురంగా పిలువబడుతుంది. నాకు ఈ చరిత్ర దీని వెనకాల ఉన్నటువంటిది ఒక సంకేతం. రెండోది, హిందూ అనే శబ్దము నిజంగా నేను అనుకున్నాను అక్కడ చేద్దామని. అయితే నేను ఈరోజు ఆల్ ఆఫ్ ఏ సడన్ వెళ్ళి దూకలేదు. 12 ఏళ్ల క్రితం నేను ఒక రథయాత్ర